శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పెద్దపల్లి జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు మంచిది కాదని హితావు. ప్రతిపక్షాలు అబద్ధాల ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టొద్దు. పెద్దపల్లిలో మీడియాతో ప్రభుత్వ విజయ రమణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వెల్లడి. అంగరంగ వైభవంగా శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 9వ తేదీ మంగళవారం శ్రీవారికి కళ్యాణం పాల్గొనవలసిందిగా మాజీ మంత్రి గంగులను ఆహ్వానించిన ఉత్సవ కమిటీ. గ్యాస్ పెంపుపై బగ్గుమన్న ప్రతిపక్షాలు. కరీంనగర్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆందోళనలు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలంటూ డిమాండ్. పెద్దపల్లిలో జిల్లా స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లతో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న భవిష్యత్ బీఆర్ఎస్ దేనని, కార్యకర్తలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లు, రైతు బంధు, రైతు బీమా వంటి తదితర పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. రైతు బంధు పథకం ఓట్ల కోసం కాదని, రైతుల పట్ల ఉన్న ప్రేమతో కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో 11 విడతలుగా 73,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. తెలంగాణలో రైతు డిస్కం ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం అమలైతే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరగలేని పరిస్థితి వస్తోందన్నారు. స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో వేధించడం సరైంది కాదని ప్రశ్నించారు. చివరిగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు మనదే. నిన్నయ్యాక రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? నేనే గెలుస్తా, 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని గెలిచినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏళ్ళ రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వేయడు కాక వేయడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతు. పెద్దపల్లిలో ప్రభుత్వ విజయ రమణారావు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు రాజకీయ పార్టీలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల పట్ల స్పందించిన ఆయన, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమిటో
ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. రైతుల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి సదుపాయాలు, పంటల కొనుగోలు, మద్దతు ధరల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక అబద్ధాల ప్రచారానికి తెరలేపారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వాస్తవాలను గుర్తించే స్థాయిలో ఉన్నారని, తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని, అభివృద్ధి సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇవాళ ప్రతి గ్యారెంటీని ప్రభుత్వం చేసింది. హరీష్ రావుని అడుగుతా ఉన్నా, నీ కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా, లేకపోతే నీకేమైనా కళ్ళకి ఇట్లా పొరదొచ్చాయా, చెవులు ఇట్లా గడబడ్డాయా? మరి ఇక్కడ ఏమైంది నీకు? ఇవాళ ఇంద్రంపై ఇచ్చాం, మీరు మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మీరు కరెంటు బిల్లులు కడతారని చెప్పి దళిత కాలం దాడులు చేసి కేసులు పెట్టించారు. చాలా మంది పేదలు కరెంట్ కట్ చేశారు. నేను వాళ్ళ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఫ్రీ కరెంట్ వస్తాం. అదే కాదు, ఇవాళ సన్నబియ్యం ఇస్తామని మేనిఫెస్టో పెట్టుకున్నారు, కానీ మీరు సన్నబియ్యం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29 రాష్ట్రాలలో సన్నబియ్యం ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి వ్యవస్థ. అదేవిధంగా రేషన్ కార్డు మీరు ఎక్కడిపోతే 10 ఏళ్ళగా అడిగిన ప్రతి కుటుంబానికి వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే గంగులను సోమవారం రోజున ఆలయ కమిటీ బాధ్యులు గంగుల నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించి వారిని ఆహ్వానించారు. 9వ తేదీ మంగళవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, గంగుల కమలాకర్ సోదరులు, ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు దేవా వేదాద్రి, ఉపాధ్యక్షులు అనంతరెడ్డి, లింగన్న, కార్యదర్శి రామచందర్ రెడ్డి, కోశాధికారి నారాయణ రెడ్డిలు ఉన్నారు. కరీంనగర్ జ్యోతినగర్ శ్రీ లక్ష్మీ సమేత గోదాదేవి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి షష్టమ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా చీరే సారలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ మేరకు జ్యోతినగర్ ప్రాంతాల్లో మహిళల భక్తులు కోలాటాలతో సందడి చేశారు. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంట వార్పు చేపట్టి బీజేపీ తీరుపై దుమ్మెత్తిపోశారు. పెరిగిన ధరలు సామాన్య మధ్యతరగతుల ప్రజలకు మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. గతంలో యూపీఏ హయాంలో ధరల గురించి గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు ప్రజలను ఎందుకు పీడిస్తున్నారంటూ ప్రశ్నించారు. సబ్సిడీల కోత, నిరంతర ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాల నడ్డి విరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను తగ్గించి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల మీద కక్ష కట్టినట్టు విపరీతమైనటువంటి ధరలు పెంచే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. పెట్రోల్ ధర కావచ్చు, డీజిల్ ధర కావచ్చు, నిన్నటికి నిన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద ఒకేసారి 29 రూపాయలు పెంచి ఇలా పేద తరగతి, మధ్యతరగతి ప్రజల మీద భారం మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ ఎన్నికల తర్వాత ఈ దేశ ప్రజల మీద భారం మోపబోతున్నాడు,
దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఈ మోసపు సర్కారుకు వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్న విధంగానే ఎన్నికలు కాగానే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచి ఇలా ప్రతి నిత్యావసర సరుకు మీద వాటి ప్రభావం ఉండే విధంగా ఇలా ఏ వస్తువు కొనాలన్నా కూడా విపరీతమైనటువంటి భారం పడుతుంది. ఒకవైపు మోడీ నేను విశ్వగురునని చెప్పుకుంటూ వికసిత్ భారత్ అని చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందంటే ఎలక్షన్లకు ముందు ఏ ధరలు పెంచామని చెప్తూనే ఎలక్షన్లు అయిన తెల్లారే మా నాయకుడు చెప్పిండు కూడా రాహుల్ గాంధీ గారు, వీళ్ళు ఎలక్షన్లకు ముందు ధరలు పెంచామని ఎలక్షన్లు అయిన తెల్లారి ధరలు వేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా అది వాస్తవం జరిగింది. నేడు భారతదేశంలో 4 రాష్ట్రాల ఎన్నికలైన తెల్లారే మోడీ నిజ స్వరూపం తెలిసిపోయింది. పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా గ్యాస్ ధరలను, పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతూ ఏమన్నంటే యుద్ధం అవుతుంది, బ్యారెల్ ధరలు పెరిగినాయి అంటున్నాడు. 160 రూపాయలున్న బ్యారెల్ ధర ఆనాడు 80 రూపాయలకే పెట్రోల్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ నేడు అదే 160 రూపాయలున్న బ్యారెల్ ధర 100 రూపాయలకు మించిపోయింది పెట్రోల్. గ్యాస్ కూడా మనకు అనేక మార్గాల ద్వారా గ్యాస్ తీసుకొస్తున్న సందర్భంలో ఈ రకంగా పెంచి పేద ప్రజల యొక్క ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత యుద్ధాన్ని నెపంగా పెట్టుకొని గ్యాస్ ధరలను పెంచడం కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వారు ప్రజలను అడ్డివిరుస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలు దీంతో ఎంతో అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగిన దాంతో అన్ని రంగాల మీద దీని యొక్క ప్రభావం పడి ప్రతి ఒక్క వస్తువు ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచిన గ్యాస్ ధరలను కానీ పెట్రోల్ డీజిల్ ధరలను కానీ వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేన ఆందోళనకు దిగింది. జిల్లా టీఆర్ఎస్ బాధ్యులు గుంజబడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట వార్పు చేపట్టి బీజేపీ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. పెరిగిన ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత గుంజపడుగు గ్యాస్ బండ సామాన్యుడికి గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్సిడీల కోత, నిరంతర ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాల నడ్డి విరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను తగ్గించి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని డిమాండ్ చేశారు. ఈరోజు సామాన్య ప్రజల నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఒకసారి 60, ఒకసారి 17, మొన్న 29 రూపాయలు, అంటే దాదాపు 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద ఇలా భారం మోపేటువంటి పని చేస్తూ ఉంది. ఒక పక్క యుద్ధం నెపంతో ఈరోజు ప్రజలు ఏం తినాలో, ఏం తినొద్దో, ఏం కొనుక్కోవాలో, ఏం కొనుక్కోవద్దో ప్రజలకు చెబుతున్నటువంటి ప్రధానమంత్రి, కానీ ఆయన మాత్రం 8,000 కోట్ల రూపాయల ఆలిషాన్ ఫ్లైట్లో ఇలా ప్రపంచ సంచారం చేస్తూ ఉన్నాడు. మరి సామాన్య ప్రజలు అందుబాటులో అవసరానికి తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలని చెప్పేటువంటి ప్రధానమంత్రి, మరి మీరు మాత్రం అంత పెద్ద ఫ్లైట్లో మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా విదేశీ పర్యటనలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మీరు కూడా సామాన్య ప్రజల వల్ల ఉండొచ్చు కదా. ఈరోజు మీకు అవసరం గట్టెక్కగానే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బయటపడంగానే ఈరోజు సామాన్య ప్రజలు నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్క వాణిజ్య పరంగా సిలిండర్లను కోత విధిస్తూ ఉన్నాం. రేపొద్దున కూడా సామాన్య ప్రజలు ఇంట్లో వండుకునే వంట గ్యాసును కూడా నియంత్రించేటువంటి పని చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ ధరలు పెంచిందో ముందు ఏదైతే కట్టెల పొయ్యి నిర్వహించుకున్నామో అదే కట్టెల పొయ్యి మళ్ళీ దిక్కవుతుంది. మేము ఇప్పటికే చాలా అలసిపోయినాం. మళ్ళీ కట్టెల పొయ్యితో మంటలు చేయడానికి సాధ్యం కాదు. ఇది వెంటనే పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వానికి మేము మా రక్షణ సేన నిరసన తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.
న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిటిఐ నాయకులు కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కనీసం వేతనం 26,000 ఇస్తామని, అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పిన పాలకులు గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగంలోకి తొక్కారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు కావస్తున్నా గత ప్రభుత్వం ఇచ్చిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 రూపాయి కూడా పెంచలేదన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 3 నెలల నుండి 6 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి సెక్రటేరియట్ను ముట్టడిస్తామన్నారు. అయినప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె కూడా వెనకాడబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. కనీస వేతనం 26,000 ఇస్తామని, అట్లాగే ప్రతి నెల 1వ తారీఖు రోజే జీతాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, వాగ్దానం ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా పెంచకపోగా గత ప్రభుత్వంలో ఏదైతే 2 సార్లు, ఒకసారి 8,500 వరకు, మరోసారి అదనంగా 1,000 రూపాయలు పెంచారో అదే 9,500 రూపాయలు గ్రామ పంచాయతీ కార్మికులకు వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా 1 రూపాయి కూడా పెంచలేదు. పైగా నెల జీతాలు ఇస్తామన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3 నుండి 6 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. బకాయి వేతనాలు, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు పిఎఫ్ అమలు చేయాలి, అట్లాగే ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చిన 51వ జీవోను కూడా రద్దు చేయాలి. ఈ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారంటే అది గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులే. ఇప్పటికి 8 సంవత్సరాలైనా కూడా మరి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన జీతాలకే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఖచ్చితంగా కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మరి జీతాలు పెంచాలనే డిమాండ్ తోటి అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ధర్నా చేస్తున్నాం. ఎట్లయితే మరి షెడ్యూల్ పరిశ్రమ జీవోలు కూడా ప్రభుత్వం సవరించింది. కనీసం మినిమం 14,000 తక్కువ ఉండద్దని చెప్పేసి నిర్ణయించింది. మృగశిర కార్తె పురస్కరించుకొని కరీంనగర్లో చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన ఆధ్వర్యంలో చేపమందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో 7, 8, 9 తేదీలు 3 రోజుల పాటు కొనసాగుతుందన్నారు నిర్వాహకులు కామారపు నరిహర స్వామి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ ప్రజలకు సూచించారు. గత 71 సంవత్సరాలుగా మృగశిర కార్తె రోజున టవర్ సర్కిల్ వద్ద అందిస్తున్నామని కామారపు నరసింహస్వామి అన్నారు. 101 మూలికలతో తయారు చేసే ఈ మందు సర్వరోగ నివారణగా పనిచేస్తోందని, ఈ మందుతో దగ్గు, దమ్ము, జ్వరం లాంటి 88 వ్యాధులు నయమవుతాయని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇదే ప్రాంతంలో చేపమందు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మృగశిర కార్తె చేపమందు పెద్ద గడియారం వద్ద వేస్తున్నాము. ఇది తాగుట వలన దగ్గు, దమ్ము, జ్వరము, కడుపుల నొప్పి, నడుము నొప్పి, పక్షవాతము, అరికల్ల మంటలు, మచ్చలు, తెలుపు, అగిర్త, ఎరుపు, ముట్టుసుల 88 వాతరాల్లోకి ఇది ఒకటే మందండి. ఎలాంటి పథ్యం లేదు. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు సేవించవచ్చు. ఎలాంటి పథ్యం లేదు. ఇది దొరుకు స్థలము పెద్ద గడియారం వద్ద వేస్తున్నాం. ఇది ఈ సంవత్సరము 74వ సంవత్సరం. మా తండ్రి గారు ఇక్కడనే కరీంనగర్లోనే టవర్ సర్కిల్లోనే వేయడం జరుగుతుంది. ఈ ప్రతి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద గడియారం కాడ వేస్తున్నాం. దాదాపు ఒక ఇక్కడనైతే 10,000 నుండి 15,000 మంది దాకా వచ్చి వేసుకుంటా వెళ్ళడమే. 3 రోజులు ఉంటుంది. 7, 8, 9 తేదీలలో వేస్తాం. ప్రతి సంవత్సరము ఇదే పెద్ద గడియారం వద్దనే దొరుకుతుంది. ఈ చేప మందు తీసుకుంటున్నాం. ఎందుకంటే దీనికి మొస, దమ్ము, దగ్గు అన్నిటికీ మంచిగా పనిచేస్తుందని చాలామందికి వేసుకుంటున్నారు. అందుకే ఈ మృగశిర కార్తె నాడు ఈ మందు తీసుకోవాలి. ఈ చేప మందు తీసుకున్నట్టయితే దమ్ము, దగ్గు, జ్వరం అనేవి రాకుండా కాపాడుతుంది సంవత్సరం దాకా. వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా వేసుకోవడానికి మళ్ళీ మేము సంతోషపడుతున్నాము. నేను ఇట్లా బియ్యం చేరుస్తే డస్ట్ పడక తుమ్ములు, సర్ది ఇట్లా అవ్వదు. ఇప్పుడు ఇది వేసుకున్న నుండి అట్లా అవుతలేదు. మంచిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం. చేప వేస్తారు, బంద్ ఇస్తారు.
అంటే అన్ని రకాల మూలికలతోని ఒక మందు తయారు చేసి గ్లాస్లో పోసి ఇస్తారు అన్నట్టు. మేము మా బాబాకి అస్తమా ఉంది అయితే మేము చేప మందు వేయడానికి వచ్చినాం. అది వేస్తే తక్కువ అవుతుందట. ఫస్ట్ టైం వచ్చినాం, 2 బాబులకు వేయించినాం. మా ఇంకో బాబుకి అయితే ఫీవర్ ఉంది, ఆ ఫీవర్ కూడా తక్కువ అవుతుందట. ఇవి ఇప్పుడు వేసినాం కదా, ఇంకా 1 ఇయర్ వరకు చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. 1 ఇయర్ తర్వాత ఏదైనా క్లారిటీ తెలుస్తుంది. అంటే ఇదివరకు వేసుకున్న వాళ్ళు చెప్పారు ఇది చేప మంది వేసుకుంటే అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఏం కాదు, జమ్ము జర శ్వాస ఫ్రీ అవుతుందట. దాని గురించి నేను ఇది ఫస్ట్ టైం మేము వేసుకోవడానికని వచ్చాను. మా పాప కూడా, నాకు కూడా ఉంది అస్తమా ప్రాబ్లం. మా పాప కూడా దమ్ము తీస్తుంది. దానివల్ల మా పాప కూడా తోలుకొని వచ్చిన వేపిద్దామని చెప్పేసి బాగుందని అని చెప్తే నేను 10 నుంచి కరీంనగర్ దాకా వచ్చాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా మృగశిర కార్తె ఉత్సాహంగా ప్రారంభమైంది. కార్తె రోజున చేపలు తినడం శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ కావడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రంలో అన్ని ప్రధాన విక్రయ కేంద్రాలు, చెరువుల వద్ద కొనుగోలుదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. తాజా చేపల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచి మార్కెట్లకు, చెరువుల గట్ల వద్దకు చేరుకున్నారు. మత్స్య కార్మికులు చెరువుల నుంచి అప్పటికప్పుడు పట్టిన చేపలు విక్రయిస్తుండటంతో కొనుగోలు కేంద్రాలన్నీ జనంతో కిటకిట్లాడాయి. వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కొనుగోలుకు తరలివచ్చారు. వర్షంలో గొడుగులు పట్టుకుని మరీ గంటల తరబడి లైన్లో నిలబడి చేపలను కొనుగోలు చేయడం విశేషం. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే మృగశిర కార్తె రోజున చేపలు తింటే గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు రావని, సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తోందని ప్రజల నమ్మకం. అందుకే ధరలు ఎంత ఉన్నా వర్షం పడుతున్నా వెనకాడకుండా జిల్లా ప్రజలు మృగశిర విందు కోసం ఉత్సాహం చూపించారు. కాల్వ శ్రీరాంపూర్లో పండగ వాతావరణం నెలకొన్నది. మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు చెప్పడం వల్ల మా కాల్వ శ్రీరాంపూర్ ముదిరాజులు అందరూ కూడా ఒకే రోజు దిగి ఈ చెరువులో చేపలు పట్టడం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. వాతావరణం చల్లటి చినుకులు పడడం, అదేవిధంగా ఒక పండగ వాతావరణాన్ని నెలకొన్నది. ఎంత మంచిగా అంటే చూపర్లకు కానీ, చేపలు తీసుకెళ్ళి తినే వాళ్ళకి కానీ ఎంత మంచిగా అంటే ఇక్కడికి రావాలి, కళ్ళతోటి చూడాలనే ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. అదేవిధంగా మృగశిర కార్తె శుభాకాంక్షలు. అదేవిధంగా రోహిణి కార్తె వచ్చి 15 రోజులు అయిపోయింది. ఇలా మృగశిర ఈ సంవత్సరం పాడి పంటలు, ఆయురారోగ్యాలు ఆ దేవుడు అందరికి కలిగించాలని కోరుకుంటూ మంచి పాడి పంటలు పండాలని, అదేవిధంగా చేపలు పండాలని ఆశిస్తూ ఈ ముదిరాజులందరికీ కూడా ఇంత ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి ముదిరాజులు చెరువులలో, వాగుల్లో కష్టపడి మన కోసం ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా చేపలు పట్టి మనకు అందించడం చాలా వాళ్ళ కుల వృత్తిని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ముదిరాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ఎంత ఐక్యతతో అంటే దాదాపు 300 కుటుంబాలు ఒకే రోజు చెర్ల దిగడం, కేరింతలు వేసుకుంటా చేపలు పట్టడం. పోటీ ప్రపంచంలో చదువుల్లో ర్యాంకులు, మార్కులే ప్రాధాన్యంగా మారిన రోజులివి. పిల్లలు అధిక సమయం పుస్తకాలతో కుస్తీ పడుతూ అవకాశం చిక్కితే టీవీ లేదా మొబైళ్లకు అతుక్కుపోతున్న కాలం ఇది. దీంతో చిన్నారుల మెదడులో సృజనాత్మక శక్తి, ఊహాశక్తి తగ్గిపోతోంది. అలాంటి నేటి రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారంగా సమ్మర్ క్యాంపులు నిలుస్తున్నాయి. విద్యార్థులకు తెలియని విషయాలు తెలిసేలా, వేసవి సెలవులు మరింత ఆనంద జ్ఞాపకాలను మిగిల్చుకునేలా వేసవి శిబిరాలు దోహదపడుతున్నాయి. ఇందుకు వేదికగా నిలుస్తోంది కరీంనగర్ బాలాభవన్. వివిధ అంశాల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తోంది. బాలాభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ వివిధ కళల్లో శిక్షణ పొందుతూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారులపై స్పెషల్ రిపోర్ట్. నిత్యం ఆటగాళ్లతో బిజీగా ఉండాల్సిన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ఇప్పుడు కళలకు నిలయంగా మారింది. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులతో బిజీగా కనిపించాల్సిన వేదికపై జానపద గీతాలతో స్టెప్పులేసే చిన్నారులు కనిపిస్తున్నారు. అలా ముందుకీలకు రూమ్లోకి తొంగి చూస్తే హార్మోనియం వాయిస్తూ సరిగమ పదనిస అంటూ సంగీతాన్ని అభ్యసిస్తున్న బాల సంగీతకారులు కనిపిస్తున్నారు. ఇంకో గదిలో తొంగి చూస్తే సీరియస్ గా డ్రాయింగ్ వేస్తున్న ఆర్టిస్టులు కనిపిస్తారు. మరోవైపు మెహందీతో కుస్తీ పడే బాలికలు కనిపిస్తారు. ఇంకాస్త ముందుకెళ్తే ఒళ్ళో మృదంగాన్ని పెట్టుకుని వాయిస్తున్న వాయిద్యకారులు కనిపిస్తారు. ఇవన్నీ దాటుకొని ముందుకెళ్తే టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న చిన్నారులు, హ్యాండ్ క్రాఫ్ట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న చిన్నారులు కనిపిస్తారు.
మీ పిల్లలకు కూడా సంగీతంపై ఆసక్తి ఉందా? శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలని అనుకుంటున్నారా? పెయింటింగ్ లాంటి క్రాఫ్ట్లతో పాటు చెస్ లాంటి ఆటల్లో సైతం శిక్షణ ఇవ్వడానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బాలభవన్ ఉచిత సమ్మర్ క్యాంపులో 10 రకాల యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. ఏప్రిల్ 4-24 నుండి జూన్ 10వ తారీఖు వరకు 45 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఈ తరగతులు కొనసాగుతున్నాయి. 6 ఏళ్ల వయసు నుండి 16 సంవత్సరాల వయసు గల బాలబాలికలను ఆ శిక్షణ శిబిరంలో చేర్చేందుకు అర్హులు. తొలుత కేవలం 5 అంశాలతో ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ కలెక్టర్ నుండి అప్రూవల్ రావడంతో ఇప్పుడు 10 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డాన్స్, 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు సంగీతం, మృదంగం, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, మెహందీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ తదితర కళల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాల్లో సుమారు 300 నుండి 500 వరకు పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతున్నారు. కరీంనగర్ బాలాభవన్ సేవలు గత 4 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయన్నారు బాలాభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి. తొలుత బాలా కేంద్రంగా ఉన్నప్పటికీ గత 4 సంవత్సరాల క్రితం బాలాభవన్ గా అప్డేట్ అయిందన్నారు. ఈ సంవత్సరం 300 మంది పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారన్నారు. తమది ప్రభుత్వ సంస్థనేనని ఇక్కడ శిక్షణ మొత్తం ఉచితంగా ఇస్తున్నామంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు కేవలం చదువులోనే కాకుండా ఇలాంటి అంశాల్లో ప్రోత్సహిస్తే చదువులో ఉన్న ఒత్తిడి తగ్గి మరింత ఉత్సాహంతో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. సమ్మర్ క్యాంప్ లో చేర్పించాలనుకునే తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో, అప్లికేషన్ ఫామ్ ను నింపితే సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేస్తామని, వీరందరినీ బాలాభవన్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి టైమింగ్స్, ఇతరత్ర వివరాలను గ్రూప్ లో మెసేజ్ చేస్తామన్నారు. బాలాభవన్ కేవలం వేసవిలోనే కాకుండా సంవత్సరాంతం శిక్షణ ఇస్తుందన్నారు. నా పేరు మంజులాదేవి. నేను బాలభవన్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మ్యూజిక్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ బాలభవన్ అనేది గత 43 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ మొదట బాలకేంద్రగా ఉండేది, తర్వాత బాలభవన్గా అప్గ్రేడ్ అయింది. బాలభవన్ అప్గ్రేడ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. అలాగే పిల్లలకి ఏంటంటే ఈ వేసవిలో వాళ్ళు బయటకు వెళ్ళకుండా, లేకపోతే ఫోన్లకు కానీ మన టీవీలకు కానీ అట్రాక్ట్ కాకుండా ఏదైనా కళలు నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకుంటే వాళ్ళకు కొంత ఆధ్యాత్మికత కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది కనుక వాళ్ళకు కొంత ఏదో ఒక స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే దీంట్లో డ్యాన్స్, మ్యూజిక్ ఏదైనా కావచ్చు, ఏదైనా నేర్చుకుంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లలకు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే మా దగ్గర ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 10 అంశములు ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రము మేము రెగ్యులర్గా ఉండే టీచర్స్మే సంగీతము, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, మృదంగము ఈ 5 అంశాలలో శిక్షణ ఇస్తున్నాము. ఇప్పుడు మనకు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమయ్యాయి క్లాసులు. ఇప్పటికీ దాదాపు 300 మంది పిల్లలు వచ్చారు. పిల్లలందరూ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. పిల్లలందరూ ఏంటంటే డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ ఏదైనా కానీ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. పిల్లలందరూ అంటే టైమింగ్స్ వేరు మేము పెడతాం కనుక వాళ్ళందరూ ఏంటంటే అన్నీ నేర్చుకుంటున్నారు. 5 అంశాలు నేర్చుకుంటున్నారు. ఈ పిల్లలందరూ కూడా మేము ఏంటంటే వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వస్తే మేము ఫామ్ ఇస్తాము. ఫామ్ నింపేస్తే వాళ్ళని మేము ఒక గ్రూప్ చేసుకున్నాము, బాలభవన్ కరీంనగర్ అని. ఆ గ్రూప్లో వాళ్ళని జాయిన్ చేస్తాము. వాళ్ళకు అంటే ప్రతిరోజు మెసేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ టైంకు ఈ క్లాస్ ఉంటుంది రండి అనేది మేము చేస్తూ ఉంటాము. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పెద్దపల్లి జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు మంచిది కాదని హితావు. ప్రతిపక్షాలు అబద్ధాల ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టొద్దు. పెద్దపల్లిలో మీడియాతో ప్రభుత్వ విజయరమణారావు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమని వెల్లడి. అంగరంగ వైభవంగా శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.
ఈ నెల 9వ తేదీ మంగళవారం శ్రీవారికి కళ్యాణం పాల్గొనవలసిందిగా మాజీ మంత్రి గంగులను ఆహ్వానించిన ఉత్సవ కమిటీ. గ్యాస్ పెంపుపై బగ్గుమన్న ప్రతిపక్షాలు. కరీంనగర్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆందోళనలు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలంటూ డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.